నా డ్రీమ్ హోమ్‌ని గనక కన్‌స్ట్రక్ట్ చేపించుకునే పనైతే కిచెన్‌లో ఖచ్చితంగా ఇలాంటి ప్లాట్‌ఫార్మ్‌నే బిల్డ్ చేపిస్తాను. వెల్కమ్ టు హోమ్ క్లీనింగ్ సిరీస్ పార్ట్ 3. సో, ఈ రోజైతే కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మొత్తం క్లీన్ చేస్తున్నానండి. ఈ డీప్ క్లీనింగ్ నేను ఎవ్రీ వీక్ చేసేదే. సింగపూర్‌లో ఈ ఇంట్లో నాకు నచ్చింది ఏదన్నా ఉంది అంటే ఈ కిచెన్ ప్లాట్‌ఫార్మేనండి. కానీ అంతే ఎక్కువగా నన్ను టార్చర్ చేసేది కూడా ఇదే. గ్యాస్ స్టవ్ కింద ఈ ప్లాట్‌ఫార్మ్ మీద ఈ మెటీరియల్ ఉంది చూసారా? ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. మామూలుగా మనం టైల్స్ వేసుకుంటాం. లేదంటే ఫ్లోరింగ్ చేయించుకుంటాం. కానీ ఇక్కడ ఏం మెటీరియల్ ఏసాడో తెలీదు కానీ పొరపాటున కూడా మీరెవ్వరూ దీన్ని వేసుకోకండి. ఒక్క చుక్క ఆయిల్ పడ్డా, ఒక్క చిటికెడు పసుపు పడ్డా, కుంకుమ పడ్డా, ఏ చిన్న కలర్ డ్రాప్ అయినా వెంటనే అబ్జర్వ్ చేస్తదండి. ఇక ఎవ్రీ వీకు ఈ జిఫ్ తోటి, మిస్టర్ మజిల్ తోటి నా కుస్తీలు చూసారంటే పకా పకా నవ్వుకుంటారు. సేమ్ ఇలాగే ఎవ్రీ వీకు దీన్ని తోమి ఈ ఫ్లోర్ వైట్ ఏమో గానీ నా చేతులకున్న తోలు చాలా సార్లే ఊడిపోయింది. మరేం చేస్తాను తప్పదు కదా! సింగపూర్ లో ఉండే టెనెంట్స్ కి ఎక్కువగా ప్రాబ్లమ్ చేసేది, ఓనర్స్ ఎక్కువ కంప్లైంట్ చేసేది కూడా ఈ ప్లాట్‌ఫార్మ్ గురించేనండి. ఆబ్వియస్లీ మన ఇండియన్స్ ఇంట్లో వండుకొని తినడానికి ఇష్టపడతారు. మరి వంట చేసేటప్పుడు, పోపు పెట్టేటప్పుడు కాస్త ఒక చిటికెడు ఆయిల్ అటు ఇటు ఎగిరి పడదా మీరే చెప్పండి? అలా కుదరదంట. మీకు ఇంకో నిజం చెప్పనా? మేము ఇల్లు వెతికేటప్పుడు మనతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా ఇల్లు సర్చింగ్ లో ఉన్నామని మా వారితో కలిసి తిరిగారట. వాళ్ళకైతే ఒక ఇల్లు ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యి లాస్ట్ మినిట్ లో మీరు ఇండియన్సా? అమ్మ బాబోయ్ మేమివ్వము అని అన్నారట. అదేంటండి మేమేం తప్పు చేసామంటే మీరు ఇంట్లో చాలా కుకింగ్ చేస్తారు అవన్నీ మాకు కుదరదులేండి మీరు వేరే ఇల్లు చూసుకోండి అన్నారంట. వీళ్ళంటే బయట తింటారు, అలాగని అందరినీ అలాగే చేయమంటే ఎలా చెప్పండి? అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వీకు ఈ ప్లాట్‌ఫార్మ్ ని తోమి వాళ్ళు ఇచ్చినప్పుడు ఏ కలర్ అయితే ఉందో ఇప్పటికీ అదే కలర్ ని మెయింటైన్ చేస్తున్నా. దీనికి షీట్ వేసి పొరపాటును కూడా ఒక చిన్న ఆయిల్ చుక్క కూడా దీని మీద పడకుండా చూసుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, సింగపూర్ లో ఉండి శివాని బాగా ఎంజాయ్ చేస్తుంది అని అనుకునే వాళ్ళని సరదాగా అడుగుతున్నాను. వస్తారేంటి ఈ క్లీనింగ్ కి మీరు కూడా? ఎలాగోలా ఈ రోజు పెట్టుకున్న ఈ టాస్క్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ హోమ్ క్లీనింగ్ 4th పార్ట్ లో కలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.